దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల రైతులను 2-3 విషయాలను మనం ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ లీగల్ ఎయిర్స్, ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి వారసుల మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఈ ల్యాండ్ పైన ఎటువంటి సివిల్ కేసులు ఉన్నాయా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ ల్యాండ్ గుండా అంటే ఎటువంటి నోటిఫైడ్ కెనాల్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎటువంటి నోటిఫైడ్ కెనాల్స్ కానీ లేదా ఎలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఈ ల్యాండ్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మూడోది ఏంటి అంటే ఆ ల్యాండ్లోకి ఏదైతే అప్రోచ్ రోడ్ ఉంటుందో ఆ అప్రోచ్ రోడ్డు ప్రాపర్గా ఈ ల్యాండ్లోకి వెళ్ళడానికి హక్కు ఉందా, అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్రోచ్ రోడ్ను వినియోగించుకోవడానికి హక్కు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో ఈ ఇష్యూస్ బాగా రైజ్ అవుతున్నాయి. ఏంటిదంటే ల్యాండ్ ఓకే, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, ల్యాండ్ గురించి ఇబ్బంది లేదు, కానీ రోడ్డు లేదు అంటారు. అట్లా ఆ ల్యాండ్లోకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ లేకపోయిన తర్వాత మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది జీరో.